62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఫోర్ స్కిన్ అంటే పురుషాంగానికి ముందు ఉండే స్కిన్, ఇది కేవలం చిన్న పిల్లల్లో మాత్రమే ఉంటుంది, చిన్నప్పుడు మాత్రమే చేయాలి అన్న అపోహ ఉంది యాక్చువల్గా. కానీ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారికి 40 తర్వాత కూడా ఫోర్ స్కిన్ ఏర్పడే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత, దీని మీద అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. మామూలుగా పుట్టుకతోటే మనకు చర్మం అనేది ఉంటుంది డిఫాల్ట్గా. అయితే ఆ చర్మము చిన్న ఏజ్లో కనుక చూసుకుంటే కనుక అప్ టు 5 years వరకు ఏదైతే ఉందో చర్మం ముందరకు అతుక్కొని ఉంటుంది. దాన్నే ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటుంటాం. అందుకే 5 years వరకు సర్కంసిషన్ యూజువల్గా ప్రిఫర్ చెయ్యం. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్గా కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్గా కొంచెం వెనక్కి కనుక అంటే కనుక చర్మం మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ అదే ముస్లిమ్స్ కమ్యూనిటీ చూసుకుంటే కనుక 4 నుంచి 11 సంవత్సరాల ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు సర్జరీ చేయించుకోవడానికి విల్లింగ్గా ఉంటారు. వాళ్ళకు ఒక కస్టమ్స్ ఉంది, 4 years to 11 years మధ్యన ఫంక్షన్ చేయడము ఇట్లాంటివన్నీ. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ముందర చర్మాన్ని తీసేయడం అనేది స్టార్ట్ చేస్తారు. అయితే అడల్టరీ అంటే మనకు ఒకసారి 5 ఏళ్ల లోపల కనుక చర్మం వెనక్కి రాకపోతే అది అలాగే కంటిన్యూ అయిపోతుంది. 5 ఏళ్ల తర్వాత పిల్లోడు ఏంటంటే కొంచెం మనము వెనక్కి అనడం ప్రాక్టీస్ చేయకపోతే ఆ చర్మం అలాగే ముందరికి అతుక్కపోయి స్లోగా మనం మూత్రం పోసినప్పుడు బెలూన్ లాగా ఉబ్బడం కావచ్చు, లేకపోతే ఇరిటేషన్, దురద, లేకపోతే రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడం ఇట్లాంటివన్నీ గమనించడం జరుగుతుంది. ఏజ్ పెరిగే కొద్ది కల్లా ఒక 9 years 10 years తర్వాత పేషెంట్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో ఓన్గా స్నానం చేయడం ప్రాక్టీస్ చేస్తుంటారు. యాజ్ ఎ పేరెంట్గా మనం గైడ్ కనుక చేయకపోతే వాళ్ళ చర్మాన్ని వెనక్కి అనడం అనేది ప్రాక్టీస్ తప్పిపోతుంది. అట్లా తప్పిపోయే వరకు ఏమవుతుందంటే అడలసెంట్ ఏజ్ గ్రూప్ వచ్చే వాళ్ళకి చర్మం అనేది వెనక్కి పోకపోవడం వల్ల అక్కడ దురదలు పెట్టడము, స్మెగ్మా అనేది ఫామ్ అవ్వడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇంతకుముందు చూసుకుంటే ఒక 10-15 years బ్యాక్ చూసుకుంటే కనుక ఈ డయాబెటీస్ అనే క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చనేర్ మీరు అన్నట్టుగా 45-50 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు మనం క్వశ్చనేర్లో యాడ్ చేసేవాళ్ళం మీకు షుగర్ ఉందా అని. ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే 15 సంవత్సరాల నుంచే మనం ఈ క్వశ్చనేర్లో జాయిన్ చేసాం. ఏంటి అంటే మీకు డయాబెటీస్ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా అని. సో వన్స్ డయాబెటీస్ అటాక్ అయ్యింది అంటే ఆ ముందర చర్మం క్వాలిటీ పోతుంది. క్వాలిటీ పోవడమే కాకుండా పగుళ్ళు ఏర్పడడం కావచ్చు, లేకుంటే విపరీతమైన మంట, నొప్పి, వెనక్కి అనుకోలేక ఇట్లా సఫర్ అవుతుంటారు. దీన్నే బెలనైటిస్ అంటుంటాం. ఈ బెలనైటిస్ వచ్చింది అంటే స్లోగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ కొన్ని అంటే ఒక 100లో చూసుకుంటే 3.8% క్యాన్సర్గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.